డే అంతా వర్క్ చేస్తాం, మంత్ ఎండ్‌లో సాలరీ తీసుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించావా? ఇంత పరుగులు ఎందుకు చేస్తున్నాం? డబ్బు వస్తుంది, కానీ స్ట్రెస్ కూడా అదే స్పీడ్‌లో పెరుగుతుంది. ఫోన్ సైలెంట్‌లో పెట్టినా మైండ్ మాత్రం సైలెంట్ అవ్వడం లేదు. మనకు కావాల్సింది ఇంకొంచెం మనీ అనుకుంటాం, కానీ నిజానికి మనం వెతుకుతున్నది ప్రశాంతత. ఎంత సంపాదించినా మనసు ప్రశాంతంగా లేకపోతే ఆ డబ్బు వాల్యూ ఏమిటి? ఈ వీడియోలో మనం మనీ, లైఫ్, పీస్ మధ్య ఉన్న నిజమైన బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. సైకాలజీ ఆఫ్ మనీ బుక్లో మార్గన్ హౌస్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాడు. మనీ ఈజ్ మోర్ అబౌట్ బిహేవియర్ దెన్ ఇంటెలిజెన్స్. ఆలోచిస్తే ఇది చాలా రియల్. ఎందుకంటే చాలా స్మార్ట్ పీపుల్ కూడా ఎమోషన్ కంట్రోల్ లేకపోతే మనీ డిసిషన్లో ఫెయిల్ అవుతారు. కొంతమంది భయం వల్ల ప్యానిక్ అవుతారు, కొంతమంది కంపారిజన్ వల్ల అన్నెసెసరీ ప్రెజర్ తీసుకుంటారు, కొంతమంది ఇంప్రెస్ చేయడానికి స్పెండ్ చేస్తారు. ప్రాబ్లం మనీలో లేదు, మన బిహేవియర్లో ఉంది. ఒక ఆఫీస్ ఎంప్లాయీని ఇమాజిన్ చేయండి. మంత్ స్టార్టింగ్లో శాలరీ వస్తుంది, 2 days హ్యాపీగా ఉంటాడు. తర్వాత బిల్స్ అని, ఈఎంఐస్ అని, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అని, అంతలోనే శాలరీ ఆల్మోస్ట్ ఎంటీ అయిపోతుంది. కానీ స్ట్రెస్ మాత్రం ఫుల్గా అలానే ఉంటుంది. అప్పుడే అతను సోషల్ మీడియా ఓపెన్ చేస్తాడు. కాలేజ్ ఫ్రెండ్ ఫారెన్ ట్రిప్లో ఉన్నాడని, ఇంకొకరు స్టార్టప్ సక్సెస్ పోస్ట్ పెట్టాడని, ఇంకొకరు లివింగ్ మై డ్రీమ్ లైఫ్ అంటూ ఉంటాడు. అక్కడ నుంచి డేంజరస్ థింగ్ స్టార్ట్ అవుతుంది. తన లైఫ్ సడన్గా స్లోగా అనిపించడం స్టార్ట్ అవుతుంది. ముందు వరకు ఓకేగా ఉన్న మనిషి ఇప్పుడు తనను దాన్ని క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాడు, నేను వెనక పడుతున్నానా అని. ఈ బుక్ ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్తుంది. రిచ్గా కనిపించడం వెల్త్ కాదు, ఎందుకంటే చాలామంది బయట స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ ఇన్సైడ్ మాత్రం ప్రెషర్గా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది నవ్వుతూ ఉంటారు, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్కి వెళ్తారు, కానీ పేరెంట్స్తో పీస్ఫుల్గా డిన్నర్ చేసే టైం ఉండదు. కొంతమంది ప్రమోషన్స్ కోసం పరిగెడుతూ ఉంటారు, కానీ హెల్త్ స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇవి బయటికి కనిపించవు. మోర్గన్ హౌస్లో ఇంకో పవర్ఫుల్ లెసన్ చెప్తాడు. ద హార్డెస్ట్ ఫైనాన్షియల్ స్కిల్ ఈస్ గెటింగ్ ద గోల్ పోస్ట్ టు స్టాప్ మూవింగ్. మీనింగ్ సింపుల్. మనిషికి చాలు అనిపించడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మొదటి శాలరీ కావాలి, తర్వాత బిగ్గర్ ప్యాకేజ్ కావాలి, తర్వాత ఓన్ హౌస్ కావాలి, తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఇలా లైఫ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ కోసం పరిగెడుతూనే ఉంటాడు, కానీ మైండ్కి రెస్ట్ మాత్రం రావడం తగ్గిపోతుంది. ఒకసారి మీ ఫాదర్ని అబ్జర్వ్ చేయండి. హోల్ లైఫ్ ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తాడు, తన కోరికలను చాలా పక్కన పెడతాడు. ఎందుకంటే తన పిల్లలు సేఫ్, హ్యాపీగా ఉండాలని మాత్రమే కోరుకుంటాడు. తన దగ్గర లగ్జరీ ఉండకపోవచ్చు, కానీ ఫ్యామిలీ సేఫ్గా ఉందని ప్రశాంతత మాత్రం ఉంటుంది. బహుశా అదే రియల్ వెల్త్ కావచ్చు. ఈ బుక్లో నాకు మోస్ట్ పవర్ఫుల్ అనిపించే ఐడియా ఏంటంటే, వెల్త్ ఈజ్ వాట్ యూ డోంట్ సీ. మనకు అనిపించేది లైఫ్ స్టైల్, కానీ రియల్ వెల్త్ చాలాసార్లు సైలెంట్గా ఉంటుంది. అప్పు లేకపోవడం, టైం ఫ్రీడమ్ ఉండడం, నైట్ ప్రశాంతంగా పడుకోవడం, మైండ్ కామ్గా ఉండడం. ఇవి ఇన్స్టాగ్రామ్లో షో చేయలేం, కానీ లైఫ్లో ఇవే బిగ్గెస్ట్ అసెట్స్. ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదిస్తున్నారు, కానీ నిజమైన ఆనందం మాత్రం అనుభవించలేకపోతున్నారు. ఉదయం లేవగానే అలసటిగా అనిపిస్తుంది, రోజంతా పని, టెన్షన్, ఆలోచనలు. రాత్రి అయ్యేసరికి శరీరం మాత్రమే కాదు, మనసు కూడా పూర్తిగా అలసిపోతుంది. వీకెండ్ వచ్చినా కూడా ప్రశాంతత అనిపించదు, ఎందుకంటే సమస్య పని ఎక్కువ కావడం వల్ల కాదు, మనసుకు విశ్రాంతి లేకపోవడం వల్ల. బహుశా రియల్ వెల్త్ అంటే ఎంత సంపాదిస్తున్నాం మనం కాదు, ఎంత ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి ప్రపంచంలో రిచ్ పీపుల్ చాలామంది ఉన్నారు, కానీ ప్రశాంతంగా ఉన్న వాళ్ళు మాత్రం చాలా రేర్. కాబట్టి ఈరోజు ఒకసారి హానెస్ట్గా ఆలోచించండి. మీరు మనీని బిల్డ్ చేస్తున్నారా, లేక స్లోలీ మీ ప్రశాంతతని లూజ్ అవుతున్నారా?